హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే అతిపెద్ద గ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఇది 6000 సంవత్సరాలకు వస్తుంది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య సూర్యగ్రహణం రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా లేదా తిన్నా గండాలు వస్తాయి, ఆరోగ్యం పాడవుతుంది, ఇంటికి అసలు మంచిది కాదు, డబ్బంతా కూడా ఖర్చయిపోతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు, 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది, సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు. అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ మహాలయ అమావాస్య రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అక్టోబర్ 2న ఏర్పడే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఇది 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం. గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అది అందరి మీద ప్రభావం పడుతుంది. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుంది. ఇంకా ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. అలా పాటిస్తే మీకే మంచిది. ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి 9:13 ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ ఉదయం 3:17 ముగుస్తుంది. ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు. ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు ఏమీ కూడా క్లోజ్ చేసే అవసరం లేదు. నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి. ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ అనేది చెయ్యరు. ఆహారం మీద దర్పలు కూడా వేయవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు. ఇంట్లో ఉండి ఏమి చేసుకున్నా పర్వాలేదు. సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు గోమాతను ప్రత్యేకంగా పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక ఎంతో పవిత్రమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్యనదులు అయ్యాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు మన ఋషులు పెద్దలు. ప్రత్యేకించి ఈ అమావాస్య రోజు జిల్లేడు చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఈరోజు జిల్లేడు చెట్టును పూజిస్తే పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. కనుక ఈరోజు మీకు దగ్గరలో ఎక్కడా కూడా జిల్లేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ముందు ఆ జిల్లేడు చెట్టు మొదట్లో చిటికెడు పసుపును అలాగే కుంకుమను వేయండి. తరువాత వీలుంటే ఆ చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత 11 సార్లు జిల్లేడు చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ మనసులోని కోరికను జిల్లేడు చెట్టుకు చెప్పుకోండి. ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు మీకు జిల్లేడు చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టును జస్ట్ 11 సార్లు తాకినా చాలు, మీ కోరికలు నెరవేరుతాయి. ఇలా జిల్లేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు దగ్గర 2 నిమిషాలు నిలబడి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇలా తాకటం వల్ల మీకు ఉండే కష్టాలు పోతాయి, మీ దశ మారిపోతుంది. అసలు జిల్లేడు చెట్టుని ఎందుకు తాకాలంటే ఈరోజు జిల్లేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతుంటాయి. జిల్లేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక అందరూ కూడా ఈరోజు జిల్లేడు చెట్టును తాకండి. ఇప్పుడు ఈ చెట్టులోని శక్తులు మీలోనికి ప్రవేశించి మీ ఒంట్లోని చెడంతా కూడా పోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. నక్కతోక తొక్కినట్లుగా మీరు రాజ్యమేలుతారు. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన గ్రహణ దోషాలు కూడా పడవు. తెల్ల జిల్లేడు చెట్టు లేదా మామూలు జిల్లేడు చెట్టు, ఏ జిల్లేడు చెట్టును తాకినా మీకు అద్భుతమైన శక్తులు వస్తాయి. జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తారు. బంజరు భూమి సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది. సంతాన సాఫల్యం కోసం శ్రీ జిల్లేడు వేరు మొక్కను తమ నడుముకు కట్టుకోవాలి. తర్వాతే పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలి. ఇలా చేయటం ద్వారా కూడా సంతానం కలుగుతుందని విశ్వాసం. తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది. జిల్లేడు చెట్టుకు అతీత శక్తులు ఉన్నాయి కనుక మీరు కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున జిల్లేడు చెట్టును ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తాకి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో శక్తివంతమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున పొరపాటున కూడా బెండకాయ కూరను మరియు వంకాయ కూరను అలాగే ముల్లంగి కూరను వండకూడదు. కూరల రూపంలో కావచ్చు, లేదా ఫ్రై రూపంలో కావచ్చు, పప్పుచారు రూపంలో కావచ్చు, లేదా సాంబారు రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా కూడా ఈ కూరలను తినకూడదు. అంటే పప్పుచారు అనగా సాంబార్లో ముక్కలు వేస్తారు కదా, ముక్కల కోసం వంకాయను, బెండకాయను, ముల్లంగి ముక్కలు వేస్తారు కదా, అలా కూడా తినకూడదు. వంకాయ అంటే తెల్ల వంకాయలు, తారు వంకాయలు, గుత్తి వంకాయలు, ఇలా ఏ వంకాయలు కూడా తినకూడదు. బెండకాయ, వంకాయ, ముల్లంగి ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎవరు ఈరోజు వీటిని తినకుండా జాగ్రత్తగా ఉండండి. కనీసం పచ్చళ్ళ రూపంలో కూడా తినకూడదు. ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలు తినవద్దు. ముఖ్యంగా ఆడవారు తెలుసుకోండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే అదే కూరను ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆ కూరని తినేస్తారు. మీరు వండకపోతే తినరు కనుక ఆడవారు ఈ కూరలను వండవద్దు. ఇంట్లో బయట ఎక్కడా కూడా బెండకాయను, వంకాయ, ముల్లంగిని ఏ రూపంలోనూ కూడా తినవద్దు. కాదని తింటే మాత్రం అప్పుల పాలైపోతారు. చేతిలో పైసా కూడా మిగలదు. గండాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటితో పాటుగా ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. మాంసాహారం అంటే మాంసం ఒకటే కాదు. కొందరు మాంసాహారం అంటే నాన్ వెజ్ అంటే నీచు పదార్థాలు ఏమీ ఈరోజు తినకూడదు. అంటే ఈరోజు చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, సముద్రపు గవ్వలు అలాంటివేమీ కూడా తినకూడదు. మామూలు బుధవారం రోజు నాన్ వెజ్ తిన్నా కూడా ఏమీ పర్వాలేదు. కానీ ఈ బుధవారం రోజు అమావాస్య, సూర్యగ్రహణం కలిసి వచ్చాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. ఇంట్లో వండుకున్నవి అయినా సరే, లేదా బయట నుండి కొని తెచ్చుకున్నవి అయినా సరే ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ అని, ఎగ్ బజ్జీలని, ఎగ్ రోల్స్ అని ఇలా రకరకాల చిల్లర తిండ్లు తింటూ ఉంటారు. కానీ దయచేసి ఒక్కరోజు అవేమీ కూడా తినవద్దు. అంటే నాన్ వెజ్ కలిసినవి తినవద్దు.
బిర్యానీలు, చికెన్ లెగ్ పీస్లు, చికెన్ పకోడీలు, నాన్ వెజ్ కలిసిన నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, మంచూరియా ఇవేమీ కూడా తినవద్దు. కావాలంటే వెజ్ స్నాక్స్ తినండి. గుడ్డు కూడా ఈరోజు తినకూడదు. వెజ్ మంచూరియా, వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రై, పానీపూరి, మిర్చి బజ్జీ, చాట్, వెజ్ బిర్యానీ ఇలాంటివి తిన్నా తప్పు లేదు. కానీ నాన్ వెజ్ మాత్రం తినవద్దు. కాదని తింటే మాత్రం మహాపాపం తగులుతుంది. లేనిపోని సమస్యలు వస్తాయి. లేనిపోని గండాలు వస్తాయి. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక బెండకాయ, వంకాయ, ముల్లంగి, నాన్ వెజ్ ఈ 4 కూరలను ఈరోజు ఎవరు తినవద్దు. అలాగే వండవద్దు. కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు. గండాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు వస్తాయి. చేతిలో పైసా కూడా మిగలదు. అడుక్కునే స్టేజ్కి వెళ్తారు. మహాపాపం తగులుతుంది. నరకానికి పోతారు. కోరి కోరి కష్టాలు తెరుచుకున్నట్లు అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ మహాలయ అమావాస్య రోజు ఈ ఆహార నియమాలను తప్పకుండా పాటించండి. మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.